ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన హేయమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ మహబూబాద్ జామియా మస్జిద్, ఉమర్ ఫారూక్ మస్జిద్ ప్రాంగణంలో జుమ్మా నమాజ్ అనంతరం స్థానిక ముస్లిం సమాజం నల్ల రిబ్బన్ ధరించి శాంతియుతంగా ముఫ్తీ ఆలంగీర్, సదర్ అజీజ్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ దేశ భద్రతకు మద్దతుగా తమ ఐక్యతను ప్రకటించారు. అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న ఈ దుర్మార్గమైన ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జమాతే ఇస్లామీ హింద్ అధ్యక్షుడు మొహమ్మద్ సత్తార్ మాట్లాడుతూ మతం, కులం, ప్రాంతానికి అతీతంగా అందరూ కలిసి దేశంలో ఉగ్రవాద మూలాలను నిరోధించడంలో భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ ఖలీల్ ఈ సందర్భంగా పాకిస్తాన్ ఖబర్దార్, ఇలాంటి చర్యలకు మరలా పాల్పడితే పాకిస్తాన్ ని సర్వనాశనం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సుమారు 1000 మంది ముస్లింలు తమ నిరసన తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉండేటువంటి పహల్గాం అనేటువంటి ప్రాంతంలో నయానార్ అనేటువంటి లోయ దగ్గర కొంతమంది విద్రోహ శక్తులు, కొంతమంది ఉద్యోగకారులు, కొంతమంది అక్కడ ఉండేటువంటి టూరిస్టుల పైన, అదేవిధంగా హనీమూన్కి వచ్చినటువంటి కొంతమంది పైన పాశవిక చర్యకు దాల్పడి వాళ్ళను అతి క్రూరంగా చంపడం జరిగింది. దీనికి అనుగుణంగా మా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇచ్చినటువంటి సందేశానుసారం ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం మేమందరం కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి వారికి సంతాప సూచకంగా అందరం కూడా ఇక్కడ జమాయి మా యొక్క ప్రగాఢ సానుభూతిని, మా యొక్క శాంతిని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇటువంటి పాశవిక చర్యకు పాల్పడ్డారో కేంద్ర ప్రభుత్వం వారిపై ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుని వాళ్ళని ఉరిశిక్ష కానీ లేదంటే బహిరంగ ప్రదేశాల్లో వారిని కాల్చి చంపాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం. जो जुल्म की है हम उसके बहुत बड़े उनके अहल ख़ानदान पर जो शहीद हुए हैं उनके अहल ख़ानदान पर हम बहुत गम मनाते हैं और उस पर हम सहानुभूति भी बताते हैं। नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम और अस्हाबे रिज़वानुल्लाह ताला अन्हुम अजमाइन भी ज़ालिमों को हमेशा माफ़ नहीं करते थे। जितने भी जंगें हुई हैं वो तमाम जंगें ये जालिम लोगों के ख़िलाफ़ ही ये जंग हुई हैं। जितने भी जंगें लड़े हैं अल्लाह ताला के हुक्म से जालिम लोगों के तरफ से जो ये जंगें लड़े हुए हैं, क्योंकि मज़लूम के ऊपर ये जालिम लोग जुल्म करते थे। इस वजह से हम इस बात का इजहार करते हैं कि हमारे शरीयत इस्लामिया और मुसलमान और उम्मत मुहम्मदिया सल्लल्लाहु अलैहि वसल्लम कभी भी इजाज़त नहीं देती कि मासूम लोगों की जान लें और ऐसे जालिम लोगों को हरगिज़ नहीं बख्शना चाहिए। हुकूमत ऑफ इंडिया से मैं बताता हूँ कि उनको ये बताना चाहता हूँ कि तमाम जालिम लोगों को पकड़ें और ऐसे कुत्तों को पकड़कर उनके घरों में घुसकर पकड़ कर उनको फांसी दें या शूट करके फेंकें। हम उनके तमाम जितने भी शहीद हुए हैं उन तमाम के अहले ख़ानदान पे, अहले खाने पे गम का इजहार करते हैं। మనకు నిగూఢ వర్గాల వల్ల తెలియడం వల్ల వెంటనే భారతదేశం కూడా పాకిస్తాన్పై దండెత్తితే మనమంతా ముందు మన భారతీయులందరం కూడా ఏకమై వాళ్ళని మనం వెంటనే పాకిస్తాన్ మరొకసారి మన జోలికి రాకుండా చేయాలని, ఎవరైతే కుటుంబాలని పోగొట్టుకున్నారో, ఎవరైతే కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయో, అందులో చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాము. అలాగే చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కూడా భారత ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రతి కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి. అలాగే ఎప్పుడైనా యుద్ధం రావచ్చు, యుద్ధంలో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నాము భారతదేశంలో. ఖబర్దార్ పాకిస్తాన్ వాసులారా,
పాకిస్తాన్ తీవ్రవాదులారా, మేము దలుచుకుంటే మేము 20 కోట్ల మంది మేము ముస్లింలు చాలు, భారతదేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మందిలో మేము ఒక్క చెయ్యి ఎత్తితే మీరందరూ సర్వం తుడిచిపెట్టుకోతారు. కాబట్టి ఇప్పటినైనా మానుకోండి, లేకుంటే మీకు తగిన బుద్ధి చెప్పాలని భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా భారత సమాజంలో ఉన్నట్టు భారతీయ ముస్లింలందరూ కూడా భారత ప్రభుత్వానికి అండగా ఉంటామని మేము మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో దానికి మేమందరం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని భారతీయ ముస్లింల తరఫున భారతీయులుగా మేమందరం కూడా ఏకీభవిస్తున్నాం. వృద్ధుల కుటుంబాలకు సంఘీభావంగా వారి దుఃఖంలో పాల్పంచుకోవడానికి మేమందరం ముక్త కంఠంతో ఈ యొక్క తీవ్ర దాడిని మేము ఖండిస్తున్నాం. ముష్కరులు ఎవరైనా భారత ప్రభుత్వము బయటికి లాగి వాళ్ళని అత్యంత కఠినమైన శిక్ష ఇవ్వాలని మేమందరం కోరుతున్నాం. వారు పాకిస్తాన్ అయినా కూడా పర్వాలేదు, ఏ దేశస్థుడైనా కానీ వాళ్ళని పట్టుకొని తీవ్రంగా శిక్షించాలి. మేము భారత ముస్లింలము 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. మేము తలుచుకుంటే పాకిస్తాన్ని భూస్థాపితం చేయడానికి ఒక నిమిషం పట్టదు. కాబట్టి సోదరులారా, ఈ యొక్క ఉగ్రవాదాన్ని మనం కూకటి వేళ్లతో పెగిలించాలి. కాబట్టి వృద్ధుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని మేము ఇక్కడ ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. पहलगाम जम्मू कश्मीर के अंदर जो सान्या हुआ और दहशतगर्दों ने 27-28 आदमी को जो निहत्थे थे और बिल्कुल मासूम थे, उसने कोई जुल्म नहीं किया था, कोई जुर्म नहीं किया था, नाहक उनका कत्लेआम किया गया। हम जितने भी महबूबाबाद के मुसलमान हैं और इस मस्जिद में आज जो जुमा पढ़ने के वास्ते आए हैं, हम सब के सब इस वाक़या की मजम्मत करते हैं और जिस तरह से भी दहशतगर्दी हो वहाँ सारी की सारी दहशतगर्दी की हम मजम्मत करते हैं और इस बात का हम अहद करते हैं और जिक्र भी करते हैं कि इस्लाम का दहशतगर्दी से, उग्रवादी से और किसी तरह की टेररिज्म से किसी तरह का कोई ताल्लुक नहीं है। जो भी कर रहा है वो अपने दिल को खुश करने के वास्ते, अपनी ख्वाहिश को पूरी करने के वास्ते कर रहा है। इस्लाम का उसे दूर दूर से का वास्ता नहीं है। इस मुल्क के अंदर जो हुकूमत वक्त कानून का कदम उठा रही है, हम महबूबाबाद के मुसलमान भी हुकूमत के साथ हैं। हुकूमत अगर पाकिस्तान का इसके अंदर हाथ है और जैसा कि हुकूमत समझ रही है, तो हम हुकूमत से ये दरख्वास्त करते हैं, गुजारिश करते हैं कि हुकूमत सख्त से सख्त किस्म का कदम उठाए और पाकिस्तान को ऐसी करारी सजा दे कि फिर वो दोबारा हमारे मुल्क की तरफ अपनी नजर बद उठा करके देखे नहीं और हमारे मुल्क के अंदर बदअमनी पैदा करने की कोशिश न करे। पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, मुर्दाबाद मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, मुर्दाबाद मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद। हिंदू मुस्लिम भाई भाई, हिंदू मुस्लिम भाई भाई, हिंदू मुस्लिम भाई भाई। ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.